మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ కోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. మణికంఠ గారు నమస్కారం అండి. అక్టోబర్ మాసం విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధమైన ఫలితం ఉండబోతుంది? సో ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది? విజయదశమి కావచ్చు, దివాళీ కావచ్చు, వినియోగించుకుని వీళ్ళు కూడా ఎటువంటి అదృష్టాన్ని పొందవచ్చు అంటారు? సో మన కర్కాటక రాశి చూసుకుంటే నార్మల్గా ఉందండి. ఒక్క ఫైనాన్స్ విషయంలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే గురువు వీళ్ళు 12వ స్థానంలో ఉండటంతో జనరల్గా ఈ టైంలో ఒక ఇల్లు కొనుక్కోవటం, పెళ్లి చేయటం, ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది. శుభకార్యమూల వ్యయకృత్ అని మనకు సంస్కృతంలో చెప్తుంటారు. శుభమూల వ్యయకృత్ అంటే శుభకార్యాలు చేయటం వల్ల ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది. ఇక్కడ శుభకార్యాలు అంటే ఇల్లు కొనుక్కోవటం, ఇవన్నీ మనం చేస్తూ ఉంటారు. ఈ సందర్భంలో వీళ్ళు అప్పులు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. వచ్చిన మనీ అంత ఖర్చు పెడతారు, అప్పులు ఎక్కువ చేస్తూ ఉంటారు. కొత్తగా ధనానికి సంపాదించే సోర్సులు అయితే ఇలా కనపడవు. ఇది జనరల్గా కామన్గా ఉన్న ఒక ప్రాబ్లం. నాకు ఎక్కువ మంది చేస్తున్నారు, ఎందుకంటే గురువు 12వ ఇంట్లో ఉండటంతో. సో ఈ మంత్ కానీ మనం చూసుకుంటే ఎలా ఉంటుందంటే ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా రిలీఫ్ వస్తుంది, ఇలా మనీ ఫ్లో వస్తుంది. అయితే కొత్తగా వీళ్ళకి రెండు ప్రాబ్లం. ఒకటి అవమానము, శత్రువులు బాధ ఉంటుంది మనం ఈ మంత్ కనుక చూసుకుంటే. అందుకని ఈ మంత్ మనకి మీరు చెప్పిన విధంగా దసరా, మనలో ఉన్న ఇంప్యూరిటీస్ మొత్తం పోవటానికి, ఫ్రెష్ ఎనర్జీ రావడానికి, అక్కడ నుంచి ఆయుధ పూజ, విజయదశమి, అక్కడ నుంచి వెళ్ళటం వీళ్ళు దీపావళి వరకు కనుక ప్రతిరోజు కనకదార స్తోత్రం చదివిన, గురువుకి సంబంధించిన ధ్యానాలు చేసుకున్న, మనం చెప్పబోయే పరిహారాలు కనుక చేసుకుంటే ధన ప్రవాహం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం డీటెయిల్స్ చూసుకునే ముందు మనం వెళ్తే ఈ కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు ఇందులో ఉంటాయి. అంతేకాకుండా పేరు బలంగా మనం చూసుకుంటే హీ, హూ, హే, హో, డా, డి, డూ, డే, డో అన్న లెటర్స్ అంతా మనకి ఇందులో ఉంటాయి. 3 గ్రహాలు మారుతూ ఉన్నాయంటే ఇందులో 4వ స్థానంలో వీళ్ళకి మనకి ఏం చెప్తారంటే ఎక్కువ గ్రహాల సిచ్యువేషన్ ఉంటుంది 4వ ఇంట్లో. అంటే మనకి కర్కాటక రాశి నుంచి చూసుకుంటే తులారాశిలో 4వ స్థానంలో ఎక్కువ గ్రహాలు ఉన్నాయన్నమాట. 4వ ఇంట్లో ఎక్కువ గ్రహాలు ఉండటం అంత మంచిది కాదు. కుటుంబానికి సంబంధించి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఎక్కువగా అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి, బట్ ఓవరాల్గా సేఫ్గా ఉంటుంది. ఇందులో మనం ఈ సంచారం కనుక చూసుకుంటే 3 గ్రహాలు అక్టోబర్ 3, అక్టోబర్ 9 అండ్ అక్టోబర్ 17 ఈ డేట్స్లో గ్రహాలు మారుతూ ఉన్నాయి అన్నమాట. ఇందులో మనకి ఏమవుతుందంటే సూర్యుడు అవమానాలను తీసుకొని వస్తూ ఉన్నాడు. కుజుడు కనుక చూసుకుంటే శత్రువులతో కూర్చొని మాట్లాడితే ఇలా అప్పర్ హ్యాండ్ అవుతుంది, అంటే శత్రు బాధ ఉంటుంది, ఇలా అప్పర్ హ్యాండ్ అవుతుంది. తర్వాత రియల్ ఎస్టేట్ లావాదేవీలు కానీ ఎలాంటి ఇంతకుముందు పరిష్కారం కానీ ఏమైనా ఉంటే వీటికి సంబంధించిన ఈ టైంలో పరిష్కారం చేసుకుంటే మంచి ఒక దారి కనిపిస్తుంది. ఇది బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బుధుని వల్ల ధన ప్రాప్తి, శుక్రుడి వల్ల ఆల్ రౌండ్ ప్రాస్పరిటీ ఉంటుంది. మనం ఇందాక చెప్పుకున్న విధంగా ఈ టైంలో ధనం వీళ్ళకి విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా కాన్షియస్గా ఉండండి. ఇన్ కేసు రాలేదు, ధనానికి ఇబ్బందిగా ఉంది స్టిల్ అనుకుంటే మనకు ఫోన్ చేస్తే ఇండివిజువల్ జాతకం చూస్తే తెలుస్తుంది. కానీ ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. మనకి 4వ ఇంట్లో సూర్యుడు కనుక 4వ ఇంట్లో ఉంటే మనకి సంస్కృతం ఏం చెప్తారంటే మిక్స్డ్ రిజల్ట్ వస్తుంది. జాబ్లో చాలా పాజిటివ్గా ప్రమోషన్స్ అదంతా వస్తుంది. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం చికాకులు, అనవసరమైన అపోహలు, ఏదో ఒక చిన్న గొడవలు ఇంట్లో ఉంటాయి. అంతఃక్లేశం, గృహఛిద్రం, సౌఖ్యహాని అభోజనం, ప్రయాణే విఘ్నమాప్నోతి, చతుర్దతే రవి సంయుతే అంటే ప్రయాణాలు కనుక చూస్తే ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇంటికి సంబంధించిన సరైన భోజనం చేయకపోవటం, నిద్రకు బాగుపడటం, ఇంట్లో చిన్న గొడవలు ఉంటాయి. వీటితో పాటు మేజర్ అచీవ్మెంట్స్ ఏంటంటే జాబ్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఒక హైలైట్ అని మనం చెప్పుకోవచ్చు. అగైన్ వీళ్ళకి కుజుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు 4వ ఇంట్లో ఉండటం వల్ల. కొంచెం మంచి, కొన్ని విషయాల్లో మనకి అంటే ఏమని చెప్తారు ఛాలెంజింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఛాలెంజింగ్ మనం చూసుకుంటే వీళ్ళకి భాగ్యహాని, భయం, క్రోరం, బంధువైర ధనక్షయం, రోగ పీడాది సంతాపం, చతుర్థస్థానికి కుజ అంటారు. ఈ టైంలో భాగ్యహాని, లక్ ఏదన్నా ఇప్పటిదాకా కలిసి వచ్చే ఉంటే అది అంతవరకు కలిసి రాకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భయంగా ఉంటారు. క్రూర బుద్ధి, తర్వాత బంధువులతో గొడవలు, ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే హెల్త్ కాంప్లికేషన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ధన ప్రవాహం చాలా బాగుంటుంది. మానసికంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇవి మనకి సూర్యుడు కానీ కుజుడు కానీ మిక్స్డ్ అయిన రిజల్ట్స్ని వీళ్ళకి ఇస్తూ ఉన్నారు. శుక్రుడు మనం చూసుకుంటే వీళ్ళకి 2, 3వ ఇంట్లో ఉండటంతో ఇది కూడాను మనకి మిక్స్డ్ రిజల్ట్. వచ్చేటప్పుడు ధనం మాత్రం విపరీతంగా వస్తుంది, కానీ
కొన్నిసార్లు శత్రువుల వృద్ధి కూడా ఇది చేస్తూ ఉంటుంది. మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే వాణిజ్య ధన నాశనం కొత్తగా చేయాలన్న బిజినెస్ కానివ్వండి, కొత్తగా ఏదైనా ధనానికి సంబంధించిన సోర్స్ కానీ ఉంటే అవి రాకుండా ఆగిపోతూ ఉంటుంది. శత్రువృద్ధి ధనక్షయం, ధనం పోతుంది. శత్రువుల వల్ల యొక్క ఇలా బాధ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గత జీవన రాహిత్యం అంటే ఇంతకుముందు ఏదైనా కనుక ఏమని వీళ్ళకి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. బట్ ఇదంతా అగైన్ శుక్రుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు. కొన్ని విషయాలకు చాలా బాగుంటుంది, గౌరవం పెరుగుతుంది, లేదంటే మాట చెప్తే చేస్తూ ఉంటారు, ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో బాగుంటుంది మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా శుక్రుడు కనుక చూసుకుంటే మంచి ప్లేజర్ ఒక వాతావరణం మనల్ని అయితే సృష్టిస్తూ ఉన్నారు. మనం కనుక చూసుకుంటే 3 గ్రహాలు, అది సూర్యుడు, కుజుడు, శుక్రుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు అనమాట. వీళ్ళకి ఏ గ్రహం చూసుకున్నా కానీ మనం ఇది బాగలేదని చెప్పడానికి లేదు. కానీ ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో 3 గ్రహాలతో పాటు గురువు కూడా వీళ్ళకి 11th హౌస్లో 12th హౌస్లో ఉండేసి గురువు వీళ్ళకి వేద కాన్సెప్ట్ ద్వారా వీళ్ళకి మంచి జరగబోతుంది. ఒక మంచి ధనానికి సంబంధించి ఒక మంచి ఇన్ఫ్లో వీళ్ళకైతే వస్తుందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాలలో ఉంటారు, వాళ్ళకి ఎలా ఉండబోతుంది? వీళ్ళకి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో పునర్వసు 3, ఆశ్లేష తర్వాత పుష్యమి కంప్లీట్గా ఇందులో ఉంటుంది. ఫస్ట్ పునర్వసి నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది. తర్వాత కుజుని వల్ల కూడా జయం విపరీతంగా ఉంటుంది. అన్ని విషయాల్లో ధనలాభం ఉంటుంది. ఒక్క విషయంలో వీళ్ళకి భయము, బంధనము ఉంది. ఇది కూడా లాస్ట్ మంత్ ఎండ్లో ఉంటుంది. ఎందుకు ఏంటి భయం అంటే, ఒకటి లేడీస్ అయితే జెంట్స్ ద్వారా, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా, లేదంటే లగ్జరీ కంఫర్ట్కి సంబంధించిన వ్యవహారాల విషయంలో ఒక్క దాంట్లో భయపడే సిచ్యువేషన్ పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా బంధించబడినట్లుండే పరిస్థితి కూడా ఉంటుంది. ఇక్కడ బంధించడం అంటే కన్ఫ్యూజన్గా ఉండటం, క్లారిటీ లేకుండా ఉండటం, ఈ టైప్ సిచ్యువేషన్ ఉంటుంది. ఇది వీళ్ళు కొంచెం గమనించుకోవాలి. పుష్యమి వాళ్ళకి అగైన్ జయప్రదంగా ఉంటుంది, జయం ఉంటుంది, కార్యజయం ఉంటుంది, ధనం ఉంటుంది, బంధనము, కలహము 2 చూపిస్తుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, మృష్టానం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, కానీ కలహము, బంధనము ఈ 2 కలిగి ఉంది. ఈ రాశి వాళ్ళకి ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, ఫస్ట్ వీళ్ళకి కలహము, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడాను రియల్ ఎస్టేట్, సిబ్లింగ్స్, లేడీస్ ఈ 3 ద్వారా ఏదో ఒక విధంగా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధించబడినట్లు ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి బుధుడు అంత అనుకూలంగా లేరు. దీనికి 2 రకాల పరిష్కారాలు. ఒకటి, వీళ్ళు విష్ణు సహస్రనామాన్ని, విష్ణు దేవాలయాల్ని, వైష్ణవ దేవాలయాన్ని ఎక్కడ విజిట్ చేసినా అక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తే ఆ బంధించబడినట్లు ఉన్న థాట్ నుంచి ఒక క్లారిటీ వస్తుంది. సీతారాములు వారి దేవాలయాన్ని విజిట్ చేసినా కానీ మనకి ఏదైతే మనకి శ్రేయస్సు కలుగుతుందో అది మనకి బ్రెయిన్కి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి థాట్స్. నా పర్సనల్గా నేను ఇక్కడ అనంత పద్మనాభ స్వామి పెంజర్ల అని చెప్పేసి మనకి బెంగళూరు, హైదరాబాద్ నుంచి బెంగళూరులో ఒక 35 కిలోమీటర్స్ దూరంలో లెఫ్ట్లో ఉంటుందన్నమాట. అక్కడ టైం చేసి అక్కడ మహాలక్ష్మి సమేత, శ్రీలక్ష్మి, భూలక్ష్మి సమేత అనంత పద్మనాభ స్వామి ఉన్నారు. చాలా పవర్ఫుల్ టెంపుల్. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఈ రాశి వాళ్ళు అక్కడ కొంచెంసేపు కూర్చోవడం చాలా చాలా మంచిది. ఈ టైంలో ఆ బంధనం నుంచి బయటపడిపోతారు. తర్వాత వీళ్ళకి గొడవలయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. వీటికి సంబంధించి కూడా బయటపడుతూ ఉంటారు. ఇందులో నక్షత్రం పునర్వసు వాళ్ళకి స్త్రీ నాశనం అంటే వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరికో స్త్రీలకు ప్రాబ్లం వచ్చేసి తద్వారా వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం, స్త్రీ నాశనం అంటే పుష్యమి నక్షత్రం వాళ్ళు ఎవరైనా ఉంటే రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడాను ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేసేటప్పుడు, డబ్బులు ఇచ్చేటప్పుడు, డబ్బులు తీసుకునేటప్పుడు, ఏదో సమ్వేర్ వీళ్ళకి వచ్చేటప్పటికి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసేవాళ్ళు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వీళ్ళంతా సంథింగ్ రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు, స్క్రిప్ట్ రాసేటప్పుడు, ప్రాజెక్ట్ సేవ్ డిలీట్ చేయడం సంథింగ్ అది జరిగే ఒక కయోటిక్ సిచ్యువేషన్ వస్తుంటుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం, స్త్రీ నాశనం 2 చూపిస్తుంది. ఈ విషయాల్లో కొంచెం గమనించుకోవాలి. బేసికల్గా ఈ రాశి వాళ్ళు స్త్రీల ద్వారా జాగ్రత్తగా ఉండాలి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మిగతా అన్ని విషయాల్లో మిక్స్డ్గా ఉంది, బట్ ధనం ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళకి బాగా అవసరం అంటారు గురుగారు? ఒకటి, వీళ్ళకి గురుగ్రహం అనుకూలంగా లేదండి. గురుగ్రహానికి పరిపూర్ణమైన జపశాంతులు చేసుకుంటూ ఉండాలి. అసోసియేటెడ్గా ఉన్న ఉగ్రదేవతలు మనకి దశ మహావద్దలు ఉన్న అమ్మవారిని కూడా వీళ్ళని పూజించడం చాలా చాలా ఇంపార్టెంట్. బట్ వీళ్ళు చేయలేరు కాబట్టి చేయించుకుంటే ప్రవాహం పోతుంది. ఈ రాశి వాళ్ళకి ధన ప్రవాహం బాగా రావడానికి కుబేర పాశుపత అభిషేకం చేయించుకోవటము, లేదా మహాలక్ష్మి విశేష హోమము, లేదా
స్వర్ణ లక్ష్మి విశేష హోమం కూడా ఈ మధ్య చాలా బాగా చేస్తున్నాం, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇవి చేయించుకోండి. వీటితో పాటు మన్యు పాశుపత అభిషేకం, భార్యాభర్తల మధ్య ఎవరికైనా కనుక గొడవలు ఉంటే వీళ్ళకి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, చివరికి ఏదో ఒక అభిషేకం ఇంట్లో కనుక చేయించుకుంటారు, రుద్రాభిషేకం, నెగిటివ్ ఎనర్జీ అంతా పోయేసి చాలా చక్కగా ఉంటుంది. రాబోయే ధన త్రయోదశి కాబట్టి లక్ష్మీదేవికి ఉపాసన, కనకదార స్తోత్రం చదువుతున్నా, లేదంటే స్త్రీ సూక్తం ఇంకా కొంచెం బాగా మంత్రాలు ఇవన్నీ వచ్చింది, ఇవన్నీ చదువుతూ ఉంటే చక్కగా అమ్మవారి యొక్క కృపా కటాక్షం వీళ్ళ మీద కలిగి ధన ప్రవాహం వీళ్ళకి వస్తుందండి. ఓకే, ఓవరాల్గా కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితి ఈ అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది అనేది మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.